రమేష్, నాది మిడిదొడ్డి గ్రామం. ఈరోజు సాయంత్రం 5:30 నుంచి 6 గంటల లోపు నేను మిడిదొడ్డి గాంధీ చౌరస్తాకు మార్కెట్ కని వస్తున్నప్పుడు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టర్ వాటర్ పోసి వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్ పెట్టిరు, రోడ్డు మొత్తం దడిపిరు. నేను అది చూసిన నేను గ్రామ సెక్రటరీ పయ్యం గారికి ఫోన్ చేశాను. సార్, మీరు ఏమైనా పర్మిషన్ ఇచ్చిండ్రా? ప్రజలకు సంబంధించినటువంటి ట్రాక్టర్ గ్రామ పంచాయతీ పార్టీల మీటింగ్లకు ఎలా ఇస్తారు? మీరు ఎట్లిస్తారు సార్? ప్రజలకు నీళ్ళు లేక అల్లాడుతూ ఉన్నారు, ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఇది ఏంటి సార్ ఇట్లా ఖర్చులు పెట్టుకోరు అంటే, నాకు తెలియదబ్బా, నాకు ఇంటిమేషన్ లేదు, నన్ను ఎవరు అడగలేదు, ఎవరు వాళ్ళు అంటే, లేదు సార్ నేను ఫోటోలు తీసిన, ట్యాంకర్ ఆడ ఇచ్చిపెట్టి ట్రాక్టర్ దొరికింది, నేను ఫోటోలు తీసినా కానీ నేను పేరు చెప్పలేను సార్, మీరే విచారణ చేసుకొని మీరు ఎట్లా పోయింది ట్రాక్టర్ గ్రామ పంచాయతీ నుంచి అని మీరు తెలుసుకోవాలి సార్. ప్రజలకు పండుగలకు పబ్బాలకు సావులకు దినాలకు అయితేనేమో మీరు ట్రాక్టర్ పెట్టరు, కానీ పార్టీ మీటింగ్లకు పెట్టుడేంది సార్? ఇంకా కూడా వాళ్ళు అధికారంలో ఉన్నారా? మీరు ఇట్లా చేస్తుర్రు అని నేను అడిగితే, నాకు తెలియదబ్బా అనగానే సరే పెట్టేసిన తర్వాత నేను మార్కెట్ పోయి వచ్చిన తర్వాత గోలేసుకుందామని చెప్పి వీరాంజనేయ అనే బజరంగ్ బలి అనే వాటర్ ప్లాంట్ కాడికి పోయి వాటర్ తాగుతున్నాను. మా గల్లీకి సంబంధించిన బీఆర్ఎస్ నాయకుడు గొట్టం రాధాకృష్ణ గారు వస్తే ఆయనతోటి సరదాగా మాట్లాడుకుంటున్నాం. నేను నిజంగానే పార్టీ విషయాలు మాట్లాడుకుంటున్నాం, ఇట్లా చేసుడు ధర్మమా, అట్లా చేసుడు ధర్మమా. ఇంకా ఎంపీటీసీలకు వచ్చిన నిధులు కూడా బోర్డు వేయమని ప్రజలకు గవర్నమెంట్ ఇస్తే అవి కూడా అమ్ముకుర్రట. గిత్తపాటి ధర్మమా, నీళ్ళు లేక అల్లాడుతున్నారు. మేము మా సొంత జాగల గ్రామ పంచాయతీకి 35 ఏళ్ళ నుంచి వాటర్ ఇస్తున్నాము, మాకు 1 MP ఇయ్యరు. ఇది నిన్నమన్న ఎంపీటీసీలు ఇది అమ్ముకున్నాడు ఎంతవరకు ధర్మం అని ఆయనతోటి ఆర్గ్యుమెంట్ చేస్తున్న సందర్భంలో మిడిదొడ్డి గ్రామానికి సంబంధించిన ఎంపీటీసీ 2 లక్ష్మి గారి భర్త ధర్మారం మల్లయ్య గారు, మాజీ సర్పంచ్ రాములు గారు వచ్చి, నీకు బలిసిందా, నువ్వెవరివి, నువ్వు ఇది చెప్పడానికి నీకు ఏం హక్కు ఉన్నది, నువ్వు ఏం చేస్తావు రాను, మేము ఏదైనా చేయగలుగుతాం, బరాబర్ తీసుకుపోతామంటే, ఏంది అడిగింది, ఎందుకు వస్తున్నారు నా మీదికి అని అంటే, నా మీదికి ఫస్ట్ ధర్మారం మల్లయ్య గారు వస్తే నువ్వు ఊకేయకు, అనవసరంగా అదర్ లాంగ్వేజ్ గలీజ్గా మాట్లాడిండు, అదర్ లాంగ్వేజ్ మాటలు మాట్లాడకు, నువ్వు పెద్ద మనిషి, అక్కడ మస్తు మంది కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, నన్ను నూకేయకు అది ఇది అని అంటున్న సందర్భంలో నేను కొంచెం ముందుకు జరిగి, నువ్వు నడవన్నా, నన్ను ఎందుకంటున్నావు, నేను చేసిన తప్పిదం ఏంది, ప్రజలకు ఢిల్లీ మనడు తప్ప అనంటే, ఇక ఆయన ప్రజల గురించి కూడా రకరకాలుగా మాట్లాడింది. ప్రజలు ఏంది ఇక గలీజ్గా చెప్పలేను, వీళ్ళెంత వాళ్ళెంత నాదే నడుస్తుంది అన్న విధంగా మనం మాట్లాడితే, నువ్వు ప్రజల కోసం పనిచేసేటట్లేవు, నీ స్వార్థం కోసమే పనిచేసేటట్టున్నావు అనే ముచ్చట్లు మాట్లాడినాం. నేను ముంగడు జరిగిన సందర్భంలో సర్పంచ్ వచ్చి చేయి పట్టుకున్నాడు, నువ్వు ఎవరివిరా నాకు చెప్పనీకి అని అంటే, నీళ్ళు లేవు నువ్వెట్లా పడతావు, గ్రామ పంచాయతీ ట్రాక్టర్ నీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, నువ్వెంతనో నేనుకంత, నీ సర్పంచ్గిరి పోయింది అని అంటే, నువ్వెవరివి, నాది ట్రాక్టర్ నాది, నా ఇష్టం అని చేయబట్టి నడు, 7 నీళ్ళు ఉన్నాయంటే పోదాం పని బండేకపోతే మళ్ళీ ఆయన ఇచ్చిపెట్టిండు, చూపెడతా అంటే ఇచ్చిపెట్టిన సందర్భంలో మల్లయ్య గారు నా మీద ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ గలీజ్గా మాట్లాడుతుంటే, అన్న నువ్వు పెద్దోనివి, అనవసరంగా నా మీద నువ్వు నన్ను ఆర్గ్యుమెంట్స్ పెట్టకు, నన్ను గలీజ్గా అనకు, నేను నీకు విలువిస్తా ఉన్నా, మంచిగా ఉండాలి, ఎందుకంటే ముఖం చూసుకున్నంతలో గలీజ్గా మాట్లాడక ముచ్చట్లు మాట్లాడేటప్పుడు సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ రాను కడుపులో ఒక గుద్ద గోడకేసి గుద్ది, వీళ్ళు ఇద్దరు కలిసి ఇంకా మిగతా అంటే నాకు రప్ప కొట్టడంలా నాకు ఏమీ అర్థం కాలేదు. దాన్ని కొట్టిరు, కడుపులో గుద్ది, ఇష్టం ఉన్నట్టు తిట్టి, నిన్ను ఖచ్చితంగా చంపేస్తాం, నీకు ఈ ఊరు ఉండే అర్హత లేదు, నువ్వెవరికి అడగనికి పబ్లిక్ కోసం, నువ్వెవరికి చెప్పానికి, మా ఇష్టం ఉన్నట్టు చేస్తాం, మేము ఇట్లనే చేస్తాం అనే విధానం మాట్లాడిండ్రు. సరే నేను కూడా అన్నా, ఎందుకనంటే ప్రజల కోసం మాట్లాడితే ఈ శిక్ష పడవలసిందే అని. అక్కడ మార్కెట్ పోయే లేడీస్ కానీ వాళ్ళు ఉన్నారు, సౌండ్ ఏ రకంగా వచ్చింది, ఎట్లా కొట్టిరు, ఎలా కొట్టిరు అనేది ప్రతి ఒక్కరు సాక్ష్యం ఉన్నారు, అక్కడ ఉన్నవాళ్ళు కూడా సాక్ష్యం ఉన్నారు. తర్వాత మా ఊరికి సంబంధించిన రజకుడు బాలయ్య గారు అని ఆయనే గుందుకపోయి రామాలయం ముంగట చెట్టు కింద కూర్చుండబెట్టాడు. అక్కడ ఉన్న సాక్ష్యాలు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ CCTV ఫుటేజీలు కానీ చూడండి. దయచేసి ప్రజలు ఆలోచించాలి, ప్రజల కోసం నీళ్ళ కోసం అడిగితే ఈ రకంగా దాడి చేసి సంస్థమనుడు ఎంతవరకు ధర్మం? ప్రజల సొమ్ములు తినడానికి వీళ్ళు మాత్రమే తయారయ్యారు, ఎదిరించినోని మట్టు పెట్టడం కోసమే. దయచేసి ప్రజలారా ఆలోచించుండ్రి.
ఇప్పుడు జరుగుతున్న మీటింగులు కావచ్చు, ఇప్పుడు మీటింగులు కావచ్చు, దయచేసి మీరు గ్రహించి ఓటేసి మంచి నాయకుడిని ఎన్నుకోండి. ఇటువంటి నాయకుడు ప్రాణగాండం దయచేసి నాకు న్యాయం చేయగలరు. జై హింద్.